నమస్తే, నేను మ్యూజిక్ టీచర్ శైలజ కుమారి. ఈరోజు నుంచి జంట స్వరాలు చెప్పుకుంటాము. మొత్తానికి ఫస్ట్ చాప్టర్లో ఒక లెసన్ పూర్తయినట్టే. అంటే అన్ని ఎక్సర్సైజెస్ అన్నమాట. జంట స్వరాలు కూడా సెకండ్ లెసన్ అంతా జంట స్వరాలు. ఇది కూడా ఎక్సర్సైజెస్. జంట స్వరాలు అంటే అన్ని జోడి టూ స్వరాలు. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, రెండు స్వరాల్ని ఆ నోట్ పాడేటప్పుడు అక్కడే మనం నిలపగలగాలి. ఒక జంట స్వరం పాడాక మీకు మిగతావన్నీ కూడా అలవాటైపోతుంది. సస రీరి గగ మమ 8 అక్షరాలు ఒక ఆవర్తంకి వచ్చి సేమ్ తాళం, ఆది తాళం అని చెప్పాను కదా. ఇది కూడా ఈ ఆది తాళంలోనే ఉంటాయి. జంట స్వరాలన్నీ కూడా ఆది తాళంలోనే ఉంటాయి. తర్వాత థర్డ్ లెసన్ నుంచి మీకు సప్త తాళాలు గురించి చెప్తాను. అప్పుడు అందులో అలంకారాలు అని ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఆది తాళంలోని 8 అక్షరాలు కదా. లఘువుకి 4, 1 2 3 4, ధృతానికి 2, అలాంటి ధృతాలు 2, 1 2 1 2, మొత్తం 8 అక్షరాలు. ఈ జంట స్వరంలో ఫస్ట్ జంట స్వరం 4 లైన్లే ఉంటుంది, 4 ఆవర్తాలు. ఫస్ట్ది సస రిరి గగ మమ 8 అక్షరాలు. పాప దాదా నీని సస సెకండ్ లైన్. సస నీని దాదా పాప థర్డ్ లైన్. మమ గగ రీరి సస ఫోర్త్ లైన్. అంటే సరళి స్వరాలు ఉన్నవే అన్నీ కూడా ఇలాగే ఉంటాయి జంట స్వరాలు. ప్రతి రెండో సరళి స్వరం కూడా డబల్ 2 స్వరాలు పాడిస్తే అదే జంట స్వరం అనుకోకండి. సెకండ్ టైప్ నుంచి మారుతుంది. ఓకే. సా సా రీ రీ గా గా మా మా పాడండి. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా సా సా నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా మా మా గా గా రీ రీ సా సా. అర్థమైంది కదా. దీంట్లో జాగ్రత్తలు ఏమిటంటే, ఇందులో తీసుకోవలసిన జాగ్రత్తలు మనం సా సా రీ రీ అంటప్పుడు సా సా రీ రీ మనకి సరిగమ అలవాటు అయిపోయింది కదా. సరిగమ అలవాటు అయిపోయి మనం ఆకారం పాడేటప్పుడు సా సా రీ అని వెళ్ళిపోతాం. సా సా ఆ ఆ జాగ్రత్తగా పాడాలి. ఫస్ట్ స్వరం అందుకే బాగా రానిద్దాం. మొత్తం స్వరాన్ని మరొకసారి పాడతాను. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా. ప్రతి నోట్ 2 టైమ్స్ దాని సేమ్ ప్లేస్లోనే ఉంచాలి. రెండో స్వరం వచ్చేసరికి మనం పైకి కానీ కిందకి కానీ కదపకుండా ఆ ప్లేస్లోనే మనం ఉంచగలగాలి. ఈ అలవాటు కోసం జంట స్వరాలు ఇవి చాలా అందాన్ని ఇస్తాయి. జంట స్వరాలు ఏ పాటల్లోనైనా చాలా అందాన్ని ఇస్తాయి. మీకే కొద్ది రోజుల తర్వాత కొన్ని సినిమా పాటలు కూడా గుర్తొస్తాయి. ఈ జంట స్వరాలనే ఉపయోగించారు. ఇళయరాజా గారు కానీ, రెహమాన్ గారు కానీ, ఏదైనా మనకి ఆ పాటల తాలూకా స్వరూపం మనకు గుర్తొస్తుందన్నమాట.
ఈ స్వరాలు ఎక్సర్సైజెస్ వల్ల. ఓకే, ఇప్పుడు సెకండ్ స్పీడ్ నాతో కలిపి ఫస్ట్ స్పీడ్ మరొకసారి మీరు పాడండి. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా. సెకండ్ స్పీడ్ సా సా రీ రీ గా గా మా మా మీరు పాడండి. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా సా సా నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా మా మా గా గా రే రే సా సా. ఇప్పుడు మొత్తం సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా. మీరు సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. మీరు సా సా నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. మొత్తం పాడతాను, తర్వాత మీరు మళ్ళీ పాడండి. సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. మీరు సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా సా. అర్థమైంది కదా? ఇప్పుడు థర్డ్ స్పీడ్ మీకు రాకపోతే మళ్ళీ సెకండ్ స్పీడ్నే మరొకసారి పాడండి. బాగా వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయండి. థర్డ్ స్పీడ్ ఇప్పుడు స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స. ఫస్ట్ పాడదాం, తర్వాత తాళం. స స రి రి గ గ మ మ. మీరు స స రి రి గ గ మ మ. సారీ, ప ప ద ద ని ని స స. మీరు ప ప ద ద ని ని స స. ఈ స్పీడ్లో కన్ఫ్యూజ్ అయ్యి పాప ద ద ని ని అని పెరిగిపోకూడదు. పాప అంటే విడదీసినట్టు పద అయిపోయింది, అది పాప అక్కడే ఉంచాలి. ద ద నీ 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 రెండు నీళ్ళు ఒకే దగ్గర. ఈ స్పీడ్లో మీరు ఆ జాగ్రత్తలు తీసుకోండి. స స అంటే తప్పు అయిపోయింది, సరి అయిపోయిందనమాట. అది సరి వేరు. స స స స అంటే ఒక్క పిచ్ పైకి వచ్చేసింది. అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు థర్డ్ స్పీడ్లోనే జాగ్రత్తగా చూసుకొని పాడాలి. స స రి రి గ గ మ మ. స స రి రి గ గ మ మ. ప ప ద ద ని ని స స. ప ప ద ద ని ని స స. స స ని ని ద ద ప ప. స స ని ని ద ద ప ప. మ మ గ గ రి రి స స. మ మ గ గ రి రి స స. ఇప్పుడు తాళం. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స. మీరు స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స. స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. మీరు స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. మొత్తం పాడతాను,
తాళం లేకుండా ఒకసారి పాడతాను. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. మధ్యలో ఆపకూడదు. ముక్క చెప్తప్పుడు ఆపుతున్నాను. కలిపి పాడేటప్పుడు మాత్రం లయ పోకుండా ఎట్ ఏ టైం మొత్తం పాడేయాలి. మీరు ఒకసారి ట్రై చేయండి తాళం లేకుండా. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఇప్పుడు తాళంతో స స ఫస్ట్ వినండి. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. మీరు స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఇప్పుడు ఆకారం. ఫస్ట్ ఈ స్వరం మాత్రం బాగా వచ్చేయాలి. స స అండం కానీ పాప అండం అలాంటివి. సా స నీని అంటారు, సా స అంటారు, సా స అనాలి. 2 నోట్లు హైలోనే ఉండాలి. సా స ఒకటి తగ్గించడం. అలాగే మామ గ గ రి రి మామ అలాంటివి జాగ్రత్తలు బాగా చూసుకోండి. ఇది బాగా వచ్చిన తర్వాతనే ఆకారం నేర్చుకోండి. అంతవరకు ఇక్కడి వరకే మీరు చూడండి. తర్వాత నుంచి ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి. ఆకారం ఆ ససరిరి గగ మమ్మ. ఇది తాళంతో అంటాను, మీరు అనండి తర్వాత. మీరు పప దద నిని సస. ఒకసారి తాళంతో మీరు చూసి అప్పుడు పాడండి. మీరు ససనిని దద పప. తాళంతో మీరు మమ గగరిరి సస. మీరు ఇప్పుడు మొత్తం పాడతాను, వినండి, తర్వాత పాడండి. ఇప్పుడు మీరు నాతో కలిపి పాడండి. సెకండ్ స్పీడ్. ససరిరి గగ మమ. తాళంతో మీరు పప దద నిని సస. తాళం
పాప. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ. ఇప్పుడు మీరు ఆ ఆ ఆ ఆ. మమ గగరిరి సస. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ. మీరు ఆ ఆ ఆ ఆ. మొత్తం పాడతాను. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ. మీరు ఆ ఆ ఆ ఆ ఆ స్వరం మీకు తెలుసు కదా. సస నిని దద పాప మమ గగ రిరి సస. ఇప్పుడు థర్డ్ స్పీడ్ మొత్తం పాడతాను. ఒకసారి సెకండ్ స్పీడు మళ్ళీ మీరు పాడండి. మీరు ఇప్పుడు థర్డ్ స్పీడ్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. ససరి రి గ గ మమ. మీరు అనండి ఒకసారి స్వరం. ససరి రి గ గ మమ. దీనికి మీరు అనేస్తారు. అది సరి రి గ గ మ అయిపోతుంది. అది ఒక మంచి అందమే అది. కానీ మీరు గ్రాస్పింగ్ పవర్ పెరగాలంటే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి. ససరి రి గ గ మమ. కాబట్టి అని వెళ్ళిపోకూడదు. అది జాగ్రత్తగా విని పాడండి. ఓకే. మీరు నెక్స్ట్ పపద దని ని సస. మీరు పపద దని ని సస స్వరం. మీరు ఆకారం ఈ రెండు వేలకి వస్తాయి. మీరు సాసని ని దద పాప. మీరు సాసని ని దద పాప. మీరు ఇక్కడ వచ్చే తప్పులేంటి? అనేస్తారు. సాని ని దద ప అనేస్తారు. అనకూడదు. ఓకే. ధృతాలు. మీరు మమ గగ రిరి సస. మీరు మమ గగ రిరి సస ఆకారం. మీరు అంటే చాలా తప్పు. తాళంతో రెండో ధృతం. మీరు ఓకేనా. ఇప్పుడు ససరి రి గ గ మమ పప ద ని ని సస. మీరు అనండి. ససరి రి గ గ మమ పప ద ని ని సస. తాళంతో అకారం. మీరు తాళంతో మీరు తాళం కంప్లీట్ అవ్వకండి. సాసని ని దద పాప మమ గగరి రి సస. సాసని ని దద పాప మమ గగరి రి సస. ధృతాలు. మీరు
పాడతాను అకారం. ససరి ఫస్ట్ స్వరం మీరు పాడండి. ససరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. మీరు అనండి. ససరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. అకారం. మీరు ఇవే గమకాలంటే. కానీ గమకాలు ఇంకో రకంగా ఉంటాయి, అసలైన గమకాలు. ఒక స్వరాన్ని ఈ స్వరం నుంచే వెళ్ళడం. అంటే నీ సా అనమాట. అంటే ఇంకొక నిషాదం. ఒక్కొక్క స్వరంకి ఒక్కొక్క పేరు ఉంది, అది కూడా మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు తాళంతో మీరు అంతే, సింపుల్. మొత్తం స్వరం 3 కాలాలు పాడతాను, ఆకారం 3 కాలాలు పాడతాను. ఓకే. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఓకే. ఆకారం. లాస్ట్ క్లాస్లో నేను పెద్ద సరళీస్వరం చెప్పాను, అది మొత్తం పాడతానని మాట ఇచ్చాను. నేను తొందరపడిపోయి జంటస్వరం స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాడతాను. ఓకే. సరళీస్వరం. సరి గ మ ప గ మ ప ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రి స సా ని ద ని ద ప ద ప మ ప ప సా సా ని ద ని ని ద ప ద ద ప మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప
గరి సా సరి గమ ప గమ పా 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 గమ పద నిద పమ గమ ప గమ గరి సా నిద నిద ప దా పమ పా పా సా సా నిద నీ నిద ప దా దా పమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సరి గమ ప పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా నిద నిద ప దా పమ పా పా స స నిద ని నిద ప ద ద పమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి గమ పద నిద పమ గమ ప గమ గరి ఆ ఆ ఆ ఇది మొత్తం మీకు ఇలా వచ్చేస్తే 10% సంగీతం వచ్చేసినట్టే, ఒక స్టేజ్కి వచ్చేసినట్టే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అకారం అనేది. ఈ అకారం పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది అంటే మనకు చాలా సంగీతం మీకు వచ్చేసినట్టే. తర్వాత నెక్స్ట్ నోట్స్ మారుతాయి. రిషభాలు 3 రకాలు ఉంటాయి, గాంధారాలు 3 రకాలు ఉంటాయి. వీటి వల్ల రాగాలు మారుతాయి. ఇప్పుడు మనం పాడుతున్నది మాయామాళవ గౌళ రాగం. ఓకేనా? సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు కూడా మాయామాళవ గౌళ రాగంలోనే ఉంటాయి. సరళి స్వరాలు, జంట స్వరాలు ఆది తాళంలో మాత్రమే ఉంటాయి. అలంకారాలు మాయామాళవ గౌళ రాగమే, కానీ తాళాలు మారుతాయి. వేరువేరు తాళాలు, తక్కిట్ట తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క అలాంటి మారుతాయి అన్నమాట. 1 2 3 4 1 2 1 2 అనేది ఆది తాళం. ఇలా నెంబర్స్ వేరే రకంగా ఉంటాయి. సప్త తాళాలు 7 తాళాలు ఉంటాయి. అవి నెక్స్ట్ చెప్తారు. ఆ తర్వాత నుంచి ఇంకా రాగాలు మారుతాయి అన్నమాట. అప్పుడు ఇంకా అస్సలైన సంగీతంలోకి మీరు అడుగు పెట్టినట్టు. నమస్తే.